సీఎం రేవంత్ రెడ్డికి తెలిసింది మాట తప్పడం, పార్టీలు మారడం, పదవులు కొనుక్కోవడం, కమిషన్లు తీసుకోవడమే అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అనాథ పిల్లలకు భోజనం కూడా సరిగ్గా పెట్టని ముఖ్యమంత్రిని కొరడాతో కొట్టినా తప్పు లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అడిగితే కేసీఆర్ను బూతులు తిట్టడం పట్ల ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు ఆపేసి బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. సిద్దిపేటలోని నాసార్పురలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు హరీష్ రావు. అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగుల తొండలు జరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్లలో అన్యాయం జరుగుతుందని, మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అన్నావు, ఇంకా ఎందుకు ఇవ్వలేదని, బాండ్ పేపర్ మీద రాసిచ్చి అవ్వాతాతలకు డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తా అన్నావు, నువ్వు 2 ఏళ్లైంది 4000 ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? టైం వస్తుంది బిడ్డ, నువ్వేదో బిర్ర వీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్లీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకట కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్లో. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పినవు నువ్వు. మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు.